ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొంటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభు పేర నిండైన వందనాలండి. వందనాలు. ఈ పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి. బాగున్నారని అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో వచ్చిన మిమ్మల్ని అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించుదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరిచెదను. చాలండి చిన్న ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన కూడికలో నాయనా నీ వాక్యమును ధ్యానిస్తుండగా తండ్రి, కూడి వచ్చిన నీ బిడలతో, నాతో, మందరితో మీరు మాట్లాడమని, మమ్మల్ని బలపరచుమని, సరిచేయమని, పురుకొలపమని, ఉజ్జీవపరచుమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఆఖరిలో ఉన్న మాట, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. దేవునికి స్తోత్రం. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏంటి అని అంటే ప్రియులారా, ఈరోజు మన యొక్క వాక్య అంశము ఎవరికి ఘనత? చెప్పండి, ఎవరికి ఘనత? ప్రతి ఒక్క కుటుంబంలో, సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసిలో ప్రతి ఒక్కరూ ఆశపడేది ఏంటి అంటే కనుక నేను ఘనత పొందాలి. చెప్పండి, నేను ఘనత పొందాలి, నా కుటుంబం ఘనత పొందాలి. సేవకులైతే నా సేవ దేవుని నామ మహిమార్థంగా, దేవునికి ఘనత తెచ్చే విధంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా ఘనతను కోరతారు. ఏం కోరతారు చెప్పండి? ఘనతను కోరతారు. మరి రాత్రికాల సమయంలో ఎంతమంది ఆశపడుతున్నారు? నేను దేవుని ద్వారాగా ఘనత పొందాలనుకున్నవారు చేతులెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ద్వారాగా ఘనత పొందాలి అని అంటే ఈ రాత్రికాల సమయంలో పిల్లరా మనం ఒక 3 విషయాలు మనము క్లుప్తంగా మనకున్న సమయాన్ని బట్టి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఘనత పొందాలి అని అంటే నీవు ముందు ఎలాగున జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాల్లో రాయబడి ఉంది. ప్రియులారా, మనము ఘనత పొందాలి అని అంటే ఘనతకు తగినట్లుగా మనము జీవించాలి. చెప్పండి, ఘనతకు తగినట్లుగా జీవించాలి. ఎవరైనా సరే ఘనత పొందాలనుకుంటారు. ఆ ఘనత పొందాలి అని అంటే వాళ్ళ ఘనతకు తగినట్లుగా జీవిస్తేనే ఘనత పొందగలుగుతారు అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, మరి చూడండి, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక సామెతల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చదువమ్మా. 18వ వచనం. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దరిద్రయములను
ప్రాపించును. అగో గద్దింపులను లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఎవరైనా సరే ఘనత పొందాలి అంటే, ఒక విశ్వాసిగా నీ జీవితంలో ముందు నువ్వు జీవించవలసిన విధానం ఏంటి అంటే గనక, దేవుని యొక్క మాటకు, గద్దింపుకు నువ్వు లక్ష్య పెట్టాలి. హల్లెలూయా. ఏమండి, దేవుని యొక్క మాటకు ఎప్పుడైతే ఎందరైతే లక్ష్య పెడతారో, దేవుని మాట గద్దింపుని ఎందరైతే లక్ష్య పెట్టి ఆ మాట ప్రకారము జీవిస్తారో, వాళ్ళ జీవితాల్లోనంట దేవుడు ఘనతను అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుడు వాక్యము ద్వారాగా మనం వింటా ఉన్నాం. సంఘాల్లో ఎక్కడ వాక్యము కరువుగా లేదు. సంఘాల్లో వాక్యము సమృద్ధిగా సేవకుల ద్వారా అందించబడతా ఉంది. అంత మాత్రమే కాకుండా టీవీల్లో కూడా, ఏమండి, టీవీ యొక్క నిరీక్షణ టీవీ కావచ్చు, మరికొన్ని టీవీ ఛానల్స్ ద్వారాగా, క్రైస్తవ టెలివిజన్ ఛానల్స్ ద్వారాగా దేవుని వాక్యము, ఏమండి, 24 గంటలు కూడా ప్రచారం చేయబడతా ఉంది. వాక్యాన్ని టీవీల ముందు వింటా ఉన్నారు, సంఘాల్లో కూడా వింటా ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, సెల్ ఫోన్స్ లో కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వింటా ఉన్నారు. దేవుని వాక్యాన్ని టీవీలో వింటున్నారు, సెల్ ఫోన్ లో వింటున్నారు, సంఘాల్లో వింటున్నారు. అయితే ఆ టీవీలో కానీ, సెల్ ఫోన్ లో కానీ, సంఘాల్లో కానీ ఎవరు మాట్లాడతారు చెప్పండి? దేవుని యొక్క సేవకులు నిలబడి మాట్లాడతారు. అంటే దేవుని యొక్క సేవకుల ద్వారాగా వాక్యం అనేది వినిపించబడతా ఉంది. ఆ వాక్యంలో దేవుడు అనేక మార్లు ఏం చేస్తున్నాడంటే కనుక గద్దిస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? గద్దిస్తా ఉన్నాడు. వాక్యము ద్వారాగా ఎన్నో మార్లు దేవుడు గద్దిస్తా ఉన్నాడు. అయితే దేవుని యొక్క మాటలను, ఆ గద్దింపును చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే కనుక లక్ష్య పెడతలేదు. దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా దేవుని మాటను నిర్లక్ష్యంగా జీవిస్తా ఉన్నారు. దేవుని మాటను, దేవుని యొక్క గద్దింపును ఎందరైతే నిర్లక్ష్యం చేస్తా ఉంటారో, లక్ష్య పెట్టకుండా జీవిస్తా ఉంటారో, అలాంటి వారి జీవితంలో ఘనతని ఎంత మాత్రము కూడా పొందలేరు, కానీ అవమానాన్ని వాళ్ళు పొందుకుంటారు. నీ జీవితంలో ఘనత రావాలి అని అంటే, నీ కుటుంబంలో ఘనత రావాలి అంటే, నీ వ్యాపారంలో ఘనత రావాలి అని అంటే, నువ్వు దేవుని వాక్యము ద్వారా దేవుడు ఏ విషయంలో అయితే మనల్ని గద్దిస్తా ఉన్నాడో ఆ గద్దింపును మనం లక్ష్య పెట్టి మన జీవితంలో ఆ యొక్క మాట ప్రకారము మనము ఎప్పుడైతే జీవించడము ఆరంభిస్తామో మన బ్రతుకుల్లో, తప్పకుండా మన కుటుంబాలను దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు గొప్ప ఘనతను ఆయన అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారాగా ఏమండి మాట్లాడుతూ ఉంటుంటే చాలా మంది అసలు లక్ష్య పెట్టరు. ఒకవేళ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటుంటే కొంతమంది ఎలా మాట్లాడతారంటే కనుక, ఒక విశ్వాసి కనుక పక్కనుంటే మరొక విశ్వాసి అంటాడు, ఈ వాక్యం ఈరోజు నీకోసమే, ఈ వాక్యం ఈరోజు నీకోసమే అని మాట్లాడుతూ ఉంటారు. తప్పు ప్రియులారా. దేవుని వాక్యము విషయంలో మనం ఎప్పుడు కూడా ప్రియులారా, ఈ రోజు వాక్యము వాళ్ళ కోసమే అన్నట్లుగా కాకుండా, దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా నాతోనే మాట్లాడాడు, ఈ మాట నా కోసమే అని ఎప్పుడైతే మనము ప్రతి మాటను దేవుడు నాతో మాట్లాడాడని మనము దేవుని మాటను లక్ష్య పెట్టి ఆ మాట ప్రకారం మనం జీవించడం మొదలు పెడతాము, తప్పకుండా మన జీవితాల్లో దేవుడు మన కుటుంబాల్లో మన ఘనతను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుని గద్దింపుకు లోబడకుండా జీవించే ప్రజలు ఈ రోజుల్లో చాలా మంది తయారయ్యారు. సంఘాలకు వస్తా ఉన్నారు, దేవుని ఆరాధిస్తా ఉన్నారు, దేవుని బిడ్డలుగా పిలువబడతా ఉన్నారు, కానీ దేవుని గద్దింపును అసలు లక్ష్య పెడతలేదు. వారికి నచ్చినట్లుగా జీవిస్తా ఉన్నారు. యవనస్తులు దేవుని మాటని గద్దింపుని లక్ష్య పెడతలేదు. తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, నీ యవ్వన కాలంలో ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న, అక్క అలా ఉండకూడదు అని నీ తల్లిదండ్రులు నీ గురించి చెప్తా ఉంటారు. కానీ తల్లిదండ్రుల మాటలు లక్ష్య పెడుతున్నారా? లక్ష్య పెడతలేదు. సావుకుని వాక్యము ద్వారాగా ఒక యవనస్తురాలకు నువ్వు ఎలా ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతుని చెప్తా ఉన్నప్పుడు కూడా ఆ వాక్యాన్ని ఎంత మరతము లక్ష్య
లక్ష్య పెడతలేదు. దేవుని గద్దింపుకు ఏమండి అసలు ఆ మాటకు విలువే లేకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవించే ప్రజలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. యవ్వన కాలంలో ఉన్నప్పుడు నీవు ఎప్పుడైతే దేవుని మాట లక్ష్య పెట్టి జీవిస్తా ఉంటావో నీ యవ్వన కాలంలో దేవుడు నీకు గొప్ప ఘనతను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీ చదువులో నిన్ను ఘనపరుస్తాడు ఆయన. నీ చదువులో నువ్వు ఎక్కడైతే అవమానపరచబడతా ఉన్నావో, ఏ విషయాలు నువ్వు పాస్ అవ్వలేకపోతున్నావో ఏ సబ్జెక్ట్ లో, కానీ అదే సబ్జెక్ట్ లో నీ దేవుడు గొప్ప ఘనతను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడనంటే కనుక దేవుని గద్దింపును నీవు దేవుని మాటను లక్ష్య పెట్టినప్పుడు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడని నువ్వు లక్ష్యము కలిగి జీవించినప్పుడు, దేవుని మాటకి నువ్వు విధేయత కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఏమండి వ్యాపారంలోనైనా సరే మనము ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం దేవుని గద్దింపు తగినట్లుగా పెద్దవాళ్ళు జీవించగలుగుతారో, ఒక భార్యగా నీవు, ఒక భర్తగా, కుటుంబంలో తల్లిదండ్రులుగా, పెద్దవారిగా ఎప్పుడైతే దేవుని యొక్క గద్దింపునకు లోబడి దేవుని మాట ప్రకారం జీవించడం అనేది వాళ్ళ జీవితాల్లో అవలంబించుకుంటారో ప్రియులారా, అందుని బట్టి దేవుడు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఘనతను అనుగ్రహిస్తాడు. వ్యాపారంలో ఘనతనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ విషయాల్లో అయితే మనతో మాట్లాడుతా ఉన్నాడో ఆ గద్దింపునకు మనము ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యము వహించకుండా ఈ రోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. తన సేవకుని ద్వారా ఈ రోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. నేను ఎలా జీవించాలో దేవుడు నాతో మాట్లాడాడు. దేన్ని విడిచిపెట్టాలో దేవుడు నాతో మాట్లాడాడు. దేని ప్రకారం నడవాలో దేవుడు నాతో మాట్లాడాడు అని ఆ మాటకు తగినట్లుగా ప్రియులారా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో దేవుడు మన జీవితాల్లో ఆయన మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయబడుతున్న ఈ సామెతల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం ఆఖరి భాగంలో ఉంటే మన గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. హల్లెలూయా. గద్దింపుని ఎందరైతే లక్ష్య పెడతారో, నిర్లక్ష్యం చేయకుండా దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడని జీవించగలుగుతారో ఆ గద్దింపు తగినట్లుగా జీవించు అనంట దేవుడు అంటున్నాడు ఘనతను అనుగ్రహిస్తాడంట. నువ్వు ఏ విషయంలో ఘనత పరచబడాలనుకుంటున్నా దేవుడు నిన్ను అంతకంటే ఎక్కువగా నిన్ను ఆ విషయంలో ఆయన ఘనతను నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇంకా మనం ఘనపరచబడాలి అంటే కనుక అదే సామెతల గ్రంథము 29వ అధ్యాయము ప్రియులారా 23వ వచనాన్ని చూద్దాం. చూడండి, అదే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్భము వానిని తగ్గించును, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనసుడు ఘనత నొందును. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడున్న మాట చూసినట్లయితే ఎవని గర్వము వానిని తగ్గించును, ఎవని వినయ మనసుడు ఘనత నొందును అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాల్లో మనం ఘనత నొందాలి అంటే మనం జీవించవలసిన మరొక విధానం ఏంటి అని అంటే కనుక బైబిల్ సెలవిస్తున్న మాట ప్రియులారా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో ఎవని గర్వం వాణ్ణి తగ్గిస్తాడంట. చెప్పండి, ఎవని గర్వం వాణ్ణి తగ్గిస్తాడు, ఎవని వినయ మనసుడు ఘనత నొందుతాడంట. హల్లెలూయా. మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ మనము ఘనత పొందాలి అంటే మనలో ఫస్ట్ గర్వం రాకూడదు. ఏం రాకూడదు చెప్పండి? గర్వం రాకూడదు. ఏ విషయంలో కూడా మనం గర్వించడానికి వీలు లేదు, ఎంత మాత్రం కూడా లేదు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఏ విషయంలో కూడా గర్వించద్దు. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాల్లో మనము ఏ విషయంలో కూడా మనము గర్వించకుండా జీవించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా జీవించాలి, ఘనత నొందాలి అంటే కనుక వినయ మనసు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ప్రియులారా సంఘాల్లో చూసినట్లయితే కొంతమందికి ఉండే గర్వం ఏంటి అని అంటే బాగా పాట పాడారనుకోండి, అయ్య బాబోయ్ నా అంత బాగా పాడేవాళ్ళు లేరనుకుంటారు. ఎవరైనా ఒక అబ్బాయి పాట పాడాడనుకోండి యవనస్తుడు, ఇంకా ఏమనుకుంటాడంటే మైకిల్ జాక్సన్ లాగా డాన్స్ చేస్తూ పాడేసినంతగా ఫీలింగ్ చేస్తా ఉంటాడు. ఏమండి, ఈ రోజుల్లో ఒకవేళ బాగా చదువుతున్నా, ఇంకా చెప్పాలంటే గనక బాగా సంపాదిస్తున్నా,
ఉద్యోగంలో వచ్చిన జీతాలను బట్టి, నెలకొచ్చే సంపదను బట్టి కొంతమంది ఏం చేస్తా ఉంటారు చెప్పండి? గర్విస్తా ఉంటారు. ఏమండి, నేను నెలకి ఎంత సంపాదిస్తున్నానో తెలుసా? నా జీతం 1,00,000 రూపాయలు. ఎంత? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు సంపాదిస్తానని చెప్పి వచ్చే జీతాన్ని బట్టి గర్వించేవారి లోకంలో లేక పోలేదు. అలాగనే ఏమండి, వాళ్ళు చేసే వ్యాపారాలను బట్టి గర్వించే వాళ్ళు లేక పోలేదు. ఏమండి, కలిగి ఉన్న ధనాన్ని బట్టి, ఆస్తి పాస్తులను బట్టి, అందచందాలను బట్టి, పేరు ప్రత్యక్షతలను బట్టి, ఈ లోకంలో కలిగి ఉన్న సంపదను బట్టి చాలా మంది గర్వించేవారు జీవిస్తా ఉన్నారు ప్రియులారా. కానీ దేవుని బిడ్డగా గర్వించే మనస్సు మనలో ఎంత మాత్రం ఇంత కూడా ఉండడానికి వీలు లేదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, తనకు తాను తగ్గించుకున్నవాడు తనకు తాను హెచ్చింపబడును అన్నారు యేసు ప్రభువు. ఎందరైతే తగ్గించుకుంటుంటారో, గర్వం లేకుండా జీవిస్తారో వాళ్ళు హెచ్చించబడతారు, అంటే ఘనత పొందుకుంటారు దేవుని ద్వారాగా. దేవునికి స్తోత్రం. విశ్వాసులుగా మీ విషయంలో ఎప్పుడు కూడా గర్వం అనేది ఎంత మటుకు రావడానికి వీలు లేదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు మొదట ఎలా ఉన్నావో, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని దీవించిన తర్వాత, దేవుని హెచ్చించిన తర్వాత, దేవుని ఆశీర్వదించిన తర్వాత కూడా ఎప్పుడూ కూడా తగ్గించుకునే జీవించాలి. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో గర్వం ఏ విషయంలో కూడా రావడానికి వీలు లేదు ప్రియులారా. అస్సలు గర్వించకూడదు. మనం ఎవరైనా చూశారంటే నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. ఏమైనా తెలుసా? ఆమె దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకప్పుడు గర్వం లేకుండా ఎంత వినయము కలిగిన మనసుతో ఆమె దేవుని సన్నిధిలో తగ్గించుకుని కూర్చుందో ప్రియులారా. అలాగనే దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత ఆవిడని దేవుడు ఆశ్రయించిన తర్వాత, ఆయన కుటుంబాన్ని దీవించిన తర్వాత, భర్తని దీవించిన తర్వాత, బిడ్డలు దీవించిన తర్వాత కూడా ఆ కుటుంబం అంతా కూడా అలాగనే వినయం మనసు కలిగి జీవిస్తున్నారు అనే సాక్ష్యము సంఘములో, సమాజములో నువ్వు సంపాదించుకుని దీవించాలి. హల్లెలూయా. సంపాదించుకుని జీవించగలగాలి. హల్లెలూయా. ఏ విషయంలో గర్వపడడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనలో గర్వం రావడానికి వీలు లేదు ప్రియులారా. నువ్వు ఒకవేళ ఏ విధంలోనైనాను ఆశ్రయించబడితే కనుక కేవలము దేవుని కృప అని చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? దేవుని కృప. ఈరోజు నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృపను బట్టి మాత్రమే ఉన్నానని, దేవుని కృపను బట్టి, దేవుణ్ణే నువ్వు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడిచ్చిన ఘనతను బట్టి నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి. హల్లెలూయా. కాబట్టి వినయ మనసు కలిగి ఉండాలి. గర్వం మనలో రావడానికి వీలు లేదు. వినయ మనసు అంటే తగ్గించుకునే మనసు, వినయం ఉండాలి మనలో. దేవుని సన్నిధిలోకి వస్తే యవనస్తులకి వినయము కలిగి ఉండాలి. దైవజనుడి ఎదుట వినయము కలిగి ఉండాలి. సంఘంలోకి వచ్చే సంఘ పెద్దల దగ్గర, పెద్దవారి దగ్గర, వృద్ధుల దగ్గర వినయము కలిగి ఉండాలి. కుటుంబాల్లో తల్లిదండ్రుల దగ్గర వినయం ఉండాలి. కుటుంబాలు ఉండాలి చెప్పండి? తల్లిదండ్రుల దగ్గర వినయం ఉండాలి. బయట సమాజంలో వినయము మనం కలిగి జీవించాలి. చదువుకోవడానికి వెళ్తున్నా, కాలేజెస్కి వెళ్తున్నా, పనికి వెళుతున్నా, ఎక్కడ ఉంటున్నా, నలుగురిలోకి వెళ్ళినా, ఒక వివాహానికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీలో వినయము అనేది, తగ్గింపు అనేది నీవు కలిగి జీవించాలి. హల్లెలూయా. వినయ మనసు కలిగి ఉండాలి ప్రియులారా. ఈరోజు నువ్వు యవనస్తురాలుగా ఉన్నావు, నీలో వినయం ఉంటుందా? ఆలోచన చేయి. యవనస్తుడిగా ఉన్నావు, నీలో వినయం ఉంటుందా? ఆలోచన చేయి. మన జీవితాల్లో మనము వినయాన్ని కలిగి జీవించాలి. ఎప్పుడైతే నువ్వు వినయాన్ని కలిగి జీవిస్తావో దేవునికి ఏమిస్తాడంట చెప్పాలి? ఏమిస్తాడు? ఘనతనిస్తాడు. హల్లెలూయా. వినయము నీలో ఉంటే నువ్వేం చేయబడతావు? ఘనతపరచబడతావు. నీలో ఎంత చదువున్నా, ఎంత అందం ఉన్నా, నీ బలము, నీ జ్ఞానమని నువ్వు అనుకుంటున్నా, గర్విస్తున్నా, నీకు ఘనత రాదు. ఎందుకు ఘనత రాదు అని అంటే కనుకంటే ధనధాన్యములు ఘనత కూడా అంట దేవుడే మనకు అనుగ్రహించాలంట. చూడండి, వాక్య భాగంలో ఉంది ఆ మాట. ప్రసంగి గ్రంథములో ప్రసంగి ఈ విధంగా రాశాడు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి 2వ వచనం చూసినట్లయితే కనుక ప్రియులారా, అక్కడ రాయబడిన మాట, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం ఏమండి 2వ వచనంలో ఉన్న మాట చూడండి. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్యము, సమృద్ధిని, ఘనతను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఏమనగా
దేవుడు అంటండి ఒకనికి ధనాన్ని, ధనధాన్యాన్ని, సమృద్ధిని, ఘనతను అనుగ్రహిస్తాడంట. నా దగ్గర ధనం గట్టిగా ఉండాలండి, సమృద్ధిగా ఉండాలండి, మా ఇంట్లో ప్రతి విషయంలో మాకు సమృద్ధి కావాలండి అని మనం ఆశపడతాం. తప్పు కాదు ప్రియులారా. అయితే నీ దగ్గర ధనం సమృద్ధిగా ఉండాలన్నా, నీ వ్యాపారంలో ధనం సమృద్ధిగా ఉండాలన్నా, కుటుంబంలో ధనధాన్యము సమృద్ధిగా ఉండాలి అంటే అది దేవుడే మనకివ్వాలి. దేవునికి స్తోత్రం. ఇవ్వండి, ఘనతను కూడా ఆయనే అనుగ్రహిస్తాడంట. ధనాన్ని కానీ ఘనతను కానీ దేవుడే మనకి అనుగ్రహిస్తాడని వాక్యంలో రాయబడి ఉంది ప్రియులారా. అయితే ఎప్పుడూ ధనాన్ని ఘనతని మనకిస్తాడు దేవుడు అనంటే, ఒకటి చెప్పండి, ఎలాగా? దేవుని యొక్క మాటకు గద్దింపునకు మనము లక్ష్య పెట్టినప్పుడు, నిర్లక్ష్యం కాకుండా లక్ష్య పెట్టి జీవించినప్పుడు దేవుడు మన ఘనతను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండోదిగా, దేవుని యొక్క ప్రియులారా విషయంలో మనం వినయ మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకేమిస్తాడు చెప్పండి? ఘనతనిస్తాడు. హల్లెలూయా. వినయ మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఘనతనిస్తాడు. గర్వం మనలో ఉంటే ఘనత ఎంత మాత్రము కూడా, వినయము, తగ్గింపు తత్వం ఉండాలి. తగ్గించుకోవాలి నీవుగా. అప్పుడు దేవుని ఇచ్చేస్తా ఉంటాడు. నువ్వు ఏ విషయంలోనైనా గర్వించావే అనుకో, నువ్వు తగ్గించబడతావు. వినయము కలిగి జీవించాలి. అందుకని యేసు ప్రభువారు ఉన్న కాలంలో మత్తయి సువార్తలు మనం చూసినట్లయితే, లోకా సువార్తలు మనం చూసినట్లయితే కనుక ఏమండి, దేవాలయంలోకి ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఎవరు వస్తారు చెప్పండి? ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు ఎలాంటి ప్రార్థన చేశాడు? ఏమండి, గర్విస్తూ ప్రార్థన చేశాడు. సుంకరి ఎలాంటి ప్రార్థన చేశాడు? తగ్గింపు తత్వం కలిగి ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు ఏమంటున్నాడు? నేను ఉపవాసం ఉంటున్నాను, నీ వారమునకు కానుకలు ఇస్తున్నాను, నేను ఇలాగా సుంకరి వల్లే నేను లేనయ్యా అని పరిసయ్యుడు ప్రార్థనలో సుంకరిని కూడా తిడుతా ఉన్నాడు. అయితే సుంకరి ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దేవాలయంలో ప్రభువా, పాపినైన నన్ను కరుణింపుము, పాపినైన నన్ను క్షమింపుము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో తగ్గింపు తత్వం కలిగిన, అందుకని యేసు ప్రభువారు అక్కడ మాట అంటారు, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హల్లెలూయా. కాబట్టి మనలో ఎప్పుడు కూడా ప్రియులారా వినయము అనేది మనము కలిగి ఉన్నప్పుడు దేవుని ద్వారాగా ఘనతను పొందుకుంటాం. హల్లెలూయా. చాలా మంది అయితే ఘనత పొందాలని వాళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు. మనుషుల ముందు ఘనత పొందాలని, సంఘాల్లో ఘనత పొందాలని, పరిచర్యలో ఘనత పొందాలని, వ్యాపారంలో ఘనత పొందాలని, చదువులో ఘనత పొందాలని, ఇంకా అనేక రంగాల్లో మేము ఘనత పొందాలి, ఘనపరచబడాలి, మా కుటుంబము ఘనపరచబడాలి, మా సంఘాలు, మా పరిచర్యలు ఘనపరచబడాలి అని అనుకుంటా ఉంటారు. పిల్లారా, తప్పేమి కాదండి. కానీ ఘనపరచబడాలి అని అంటే నీ జీవితంలో కంపల్సరిగా మొట్టమొదటిగా నీవేం కలిగి ఉండాలి చెప్పండి? ఏం కలిగి ఉండాలి? వినయము కలిగి ఉండాలి. రెండో మాట ఏం చెప్పండి? వినయాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే వినయాన్ని నువ్వు కలిగి ఉంటావో, దేవుని మాటను, గద్దింపును నువ్వు లోబడతావో, తప్పకుండా ఘనతను పొందుకుంటావు. హల్లెలూయా. ఇలా మూడోదిగా ఈ మాట చెప్పి నా వాక్య భాగాన్ని ముగిస్తాను. దేవుని యొక్క ఘనత మనం పొందాలి అంటే పిల్లరా, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 8వ వచనం, 28వ వచనం, 118:28. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడు, నిన్ను ఘనపరచెదను. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ద్వారాగా ఘనత మనం పొందాలి అంటే మనం జీవించవలసిన మూడవ విధానం ఏంటి అని అంటే కనుక పిల్లరా, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, దేవుణ్ణి స్తుతించుచు, దేవుని నామాన్ని ప్రకటించుచు, దేవుణ్ణి మనము ఘనపరచుచు ఉన్నప్పుడు
దేవుడు మనల్ని గణపరుస్తాడు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రియులారా, మనము మన జీవితాల్లో దేవుణ్ణి గణపరచడం నేర్చుకోవాలి. చెప్పండి, ఎవరిని గణపరచడం నేర్చుకోవాలి? దేవుణ్ణి గణపరచడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి గణపరచడం నేర్చుకుంటామో దేవుడు మనల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మరొక చోట ఈ విధంగా రాయబడి ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడైతే మొదటగా నీ జీవితంలో నువ్వు గణపరుస్తావో, దేవుని నీ కుటుంబముతో ఎప్పుడైతే నువ్వు గణపరుస్తావో, వ్యక్తిగతంగా ఎప్పుడైతే నువ్వు దేవుని గణపరుస్తావో, అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గణపరచడం మొదలు పెడతాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచాలి. దేవునికి ఎప్పుడు ఘనత వెళుతుందండి అనంటే, దేవుని యొక్క కొరకు నువ్వు ఘనత ఇచ్చే విధంగా జీవించినప్పుడు నీ ప్రవర్తనలో దేవునికి ఘనత వెళ్తాది. నీ మాట తీరులో దేవునికి ఘనత వెళ్తాది. నువ్వు జీవించే జీవిత విధానంలో దేవునికి ఘనత కలుగుతాది. దేవుని యొక్క పని ద్వారాగా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రకటిస్తా ఉంటావో, సువార్తను ప్రకటిస్తా ఉంటావు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాస భారము కలిగి దేవుని పరిచర్యను ముందుకు వెళ్తా ఉంటావు, అది దేవుణ్ణి గణపరచడం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని పనిని జరిగిస్తావో నీ ద్వారాగా ఎవరిని దేవుని నామానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. నీవు జీవిస్తూ దేవుని కొరకు జీవించిన దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, నిన్ను నువ్వు నల్లగొట్టుకుంటూ దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ క్రీస్తు కొరకు నువ్వు గొప్ప సాక్షిగా నిలిచినప్పుడు, దేవుని యొక్క పరిచర్య సేవకుడు చేస్తా ఉన్నప్పుడు ఆ పరిచర్యలో నిలబడి నీవు కూడా సేవకునితో కలిపి పరిచర్యలో నువ్వు చేయగలిగిన సహాయం చేస్తూ పరిచర్యలో నిలబడినప్పుడు దేవుణ్ణి నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు గణపరుస్తా ఉంటావో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు గణపరుస్తూ వస్తాడు. హల్లెలూయా. పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలైనా చేశాడు. ఎన్నో మార్లు మనం దేవుడు ఏం చేశాడు? గణపరిచాడు. గణపరిచాడా లేదా? ఆయన గణపరిచాడు. అయితే దేవునికి ఎప్పుడు ఘనత వెళ్తుందో తెలుసా? నీ ద్వారాగా దేవుడు నిన్ను ఏ విషయంలో కార్యం చేసి నిన్ను గణపరిచాడో ఆ కార్యాన్ని బట్టి నీవు ఎప్పుడైతే దేవుని కొరకు దేవుని మందిరంలో సాక్షిగా నిలుస్తావో, ఎక్కడ చెప్పండి? సాక్షిగా. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి ఎప్పుడైతే మన దేవుని సన్నిధిలో సిగ్గుపడకుండా, భయపడకుండా, ఏమంటే ఎప్పుడైతే సాక్ష్యము చెబుతామో ధైర్యం కలిగి, ఆ సాక్ష్యము ద్వారాగా దేవునికి ఘనత కలుగుతుంది. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. పిల్లరా, అమ్మా సాక్ష్యం చెప్పావా? అయ్యి బాబోయ్ చెప్పనండి అయ్యగారు. ఏంటి భయం అండి బాబు? ఏం చెప్పండి? భయం. సాక్ష్యం చెప్పాలంటే ఏం చెప్పండి? భయపడతారు. అమ్మా ఎప్పటి నుండి వస్తున్నావు మందిరానికి అంటే 4 ఏళ్ళు జీవిస్తారు అంటే 4 సంవత్సరాలు అంటారు. లేదా అమ్మంటే 10 సంవత్సరాలు అంటే అయ్యారు అంటారు. ఇంకా చెప్పాలంటే ఇంకా సీనియర్స్ ఉంటారు, 30 సంవత్సరాల నుండి మందిరాలకు వెళ్ళేవారు. కానీ ఏం చెప్పరు చెప్పండి? సాక్ష్యాన్ని చెప్పరు. ఎందుకంటే భయం. దేవుడు నీ విషయంలో ఎప్పుడు ఆలస్యం చేయలేదు. నీ విషయంలో దేవుడు ఎప్పుడు ఆయన వెనకడుగు వేయలేదు. మనము కూడా దేవుని యొక్క విషయంలో మనం వెనకడుగు వేయడానికి వీలు లేదు. సాక్ష్యం చెప్పే విషయంలో ధైర్యం తెచ్చుకుని దేవుని కొరకు నిలబడి ఎప్పుడైతే మనం సాక్ష్యం చెప్తామో ఆ సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఘనత కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని అలా సాక్ష్యం చెప్తూ గణపరుచుకుంటూ వెళ్తావో నీ విషయంలో ఆయన ఇంకా నిన్ను గణపరుస్తూ వెళ్తా ఉంటాడు. హల్లెలూయా. ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, అయ్యా, నీ జీవితంలో సాక్ష్యం చెప్పిన దినం ఏ రోజైనా ఉందా? దేవుని కొరకు సిగ్గుపడకుండా, భయపడకుండా, నీ సాక్ష్యం చెప్తే ఎవరో ఏదో అనుకుంటారని, నీ సాక్ష్యం చెప్తే సరిగ్గా చెప్పలేనని, నీ సాక్ష్యం చెప్తే నా సాక్ష్యం బాగోదని సాక్ష్యాలు చెప్పడం ఆపేస్తా ఉంటారు. కాదు పిల్లరా, దేవుని నామంలో సాక్ష్యము చెప్పుడు ద్వారాగా ఏమండి దేవుని నామానికి ఘనత కలుగుతా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాట, దేవుని ఆత్మని పొందుకున్నప్పుడంట ప్రియులారా మనం భూదిగంతుల వరకు సాక్షులుగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తా. దేవుడు సాక్ష్యానికి చాలా విలువనిచ్చాడు పరిశుద్ధ గ్రంథములో.
నువ్వు దేవుని నీ జీవితంలో దేవాది దేవుడు ఏ విషయంలో అయితే ఆయన మేలు చేసి ఉన్నాడో ఆ మేలును బట్టి నువ్వు తప్పకుండా దేవుని నామానికి ఘనత వచ్చే విధంగా సాక్ష్యాన్ని నువ్వు పంచుకున్నప్పుడు దేవునికి ఘనత కలుగుతుంది. హల్లెలూయా. అలాగనే దేవుడు ప్రియులారా నీకు ఇచ్చిన తలంతను బట్టి నువ్వు దేవుని పరిచర్యలో వాడబడాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రియులారా ఒకనికి 5 తలంతులు, ఒకనికి 2 తలంతులు, ఒకనికి 1 తలంతుని ఇచ్చాడు. 5 తలంతులు కాదు, 5 వాటిని 10 చేశాడు. దేవునికి ఘనత కలిగింది. 2 తలంతులు ఇచ్చిన వాడు మరొక 2 చేశాడు. దేవునికి ఘనత కలిగింది. 1 ఇచ్చిన వాడు ఏమీ చేయలేకపోయాడు. మరి నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఆలోచన చేయి. నీకు కూడా తలంతులు ఇవ్వబడతా ఉన్నాయి. పాటలు పాడే తలంతుని ఇస్తున్నాడు దేవుడు. చక్కగా పాటలు పాడుతూ దేవుడు నువ్వు మహిమపరచు, ఘనపరచాలి. కొంతమంది పాటలు పాడతారు. ఎలాంటి పాటలు తెలుసా అండి? దేవుడిచ్చిన తలంతుని బట్టి పాటలు పాడి చక్కగా దేవుని ఘనపరుస్తారు. మళ్ళీ అదే గొంతుకుతో మళ్ళీ పక్కన ఏ పాటలు పాడతారు? సినిమా పాటలు పాడతారు. దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అది దేవునికి ఘనత వెళ్తా తప్ప మళ్ళీ లోకంలో సినిమా పాటలు అదే స్వరంతో పాడడం అది పరిశుద్ధ జీవితానికి సూచన కాదు. మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. నేను పరిశుద్ధుని కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకిచ్చిన స్వరముతో నీవు పాటల ద్వారా యేసయ్యనే నువ్వు ఘనపరచాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తూ ఉంటాడు. ఈరోజు ప్రియులారా ఎంతో మంది పాటలు పాడి చక్కటి తలంతులు కలిగి ఉన్న యవనస్తులు దేవుని కొరకు పాటలు పాడడం ద్వారా దేవుడు వాళ్ళని ఎంతో ఘనంగా ఘనపరుస్తూ వస్తా ఉన్నాడు. దేవుని కొరకు పాటలు పాడిన వారు నాకు తెలిసిన స్నేహితులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చక్కటి రచయితలు ఉన్నారు. దేవుని కొరకు పాటలు రాసి చక్కగా పాడడం ద్వారా ఏమండి దేవుణ్ణి ఘనపరుస్తూ వెళ్ళడం ద్వారా వాళ్ళ జీవితాల్లో దేవుడు వాళ్ళని ఘనపరుస్తూ వాళ్ళ శత్రువుల ఎదుట గొప్ప ఘనతను వాళ్ళకి దేవుడు కలుగు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆ ఘనత అంటే గనక మనము దేవుణ్ణి ఘనపరిచినప్పుడు మాత్రమే. హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడు మనకు ఘనత కలుగుతుంది? దేవుణ్ణి మనము ఘనపరిచినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఘనపరిచినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఘనపరచడం, నీ కుటుంబాన్ని ఘనపరచడం అయినా ఆరంభిస్తాడు. హల్లెలూయా. మరి ఘనపరుస్తున్నావా దేవుణ్ణి? ఆలోచన చేయి. నువ్వు కలిగి ఉన్న తలంతుల ద్వారా, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాల ద్వారా, అలాగే నీ నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించాలి. దేవుని పనిలో నువ్వు దేవునికి ఘనత తేవగలగాలి. సేవకుడు ఏదైనా కార్యక్రమం చేద్దాం దేవుని నామం ఘనత కొరకు అని సేవకుడు ముందు వస్తా ఉన్నప్పుడు సేవకునితో కలిసి నువ్వు నిలబడి నువ్వు చేయగలిగిన సహాయం చేస్తూ దేవుని నామాన్ని ఘనపరచగలగాలి. హల్లెలూయా. దేవుని రాజ్య విస్తరణలో కష్టపడాలి. దేవుడిని రక్షించాడు అని అంటే గనక నువ్వు మరొకరిని రక్షిస్తావని నిన్న ఆయన రక్షించు. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దేవుడు నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన ఎవరికీ లేని గొప్ప భాగ్యాన్ని నీకు దేవుడు ఆయన అనుగ్రహించాడు. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనం ఏం చేయాలో తెలుసా అండి? దేవుని నామాన్ని మహింపరచాలి. నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించాలి. అగ్నిలో నుండి కొందరినైనా నువ్వు లాగగలగాలి. నీకు ఇచ్చిన తలంతులను బట్టి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళగలగాలి. సువార్తను ప్రకటించగలగాలి. దేవుని కొరకు సాక్షిగా నిలబడగలగాలి. దేవునికి ఇచ్చిన తలంతులు బట్టి దేవుడిని గణపరుస్తూ రాగలగాలి. సంఘములో, సేవలో, పరిచర్యలో నువ్వు దేవుని గణపరచాలి. దేవుని పరిచర్య చేస్తా ఉండాలి. దేవుడు తప్పకుండా నిన్ను గణపరుస్తాడు. సందర్భం వచ్చింది కూడా ఒక మాట చెప్తున్నాను ప్రియులారా నా జీవితంలో నుంచి. ఏంటి అని అంటే గనక నేను ఈరోజు పరిచర్యలో నిలబడి వాక్యము చెప్పేస్తున్నాను అంటే ఇది ఒకేసారి దేవుడు నాకు ఈ కృపను అనుగ్రహించలేదండి. వాక్యము చెప్పే కృపను దేవుడు నాకు ఎప్పుడు అనుగ్రహించాడు అంటే నా 18 సంవత్సరాల వయసులో ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందిన తర్వాత వీళ్ళరా ఆయన్ని గణపరచడం అనేది నేను ఎప్పుడైతే మొదలు పెడుతూ వచ్చానో ఆయన నన్ను గణపరుస్తూ దేవుని కృప ద్వారాగా ఈ రోజు కొంతమందికి వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎలా గణపరిచేవాడిని? మందిరానికి వెళ్ళేవాడిని, మందిరంలో చాపలు వేసేవాడిని, మందిరానికి వెళ్ళేవాడిని, కుర్చీలు వేసేవాడిని, మందిరానికి వెళ్ళేవాడిని. సేవకుడు ఏ కార్యక్రమం చెప్పిన కార్యక్రమంలో ముందు ఉండి చేయగలిగిన సేవ చేయడం అనేది నేర్చుకోగలిగాను. అప్పుడు దేవుడు ప్రియులారా అలాగున అంచులంచులుగా దేవుడు నాలో
భారాన్ని పెట్టి సువార్త పరిచర్యకి నడిపించి, సువార్తలో అనేక మంది, కొంతమందికి అంటే సువార్తని ప్రకటించి, అనేక గ్రామాలు వెళ్ళి సువార్తని ప్రకటించి ఆయా చోట్ల దేవుణ్ణి గణపరుస్తూ ఉండడం ద్వారాగా ఈ రోజు నాడు చెప్తున్నాను ప్రియులారా, మీరు చూస్తున్న ఈ మందిరము కానీ, ఈ రోజు ఇక్కడ జరుగుతున్న సేవ కానీ, ఇది ఒకేసారి వచ్చింది కాదు. దేవుని కృప ద్వారాగా నా జీవితంలో నేను పొందుకున్నదే. దేవుని యొక్క నామంలో నేను ఎప్పుడైతే నా యవ్వన కాలంలో దేవుని గణపరచడం మొదలు పెట్టానో, ఏమండి, ఈ రోజు దేవుడు తన పరిచర్య ద్వారాగా అలుపుడునైన నన్ను నా జీవితంలో ఆయన ఘనతనిస్తున్నాడు. ఎలాంటి ఘనత చెప్పమంటారా? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ప్రియులారా, యథార్థంగా చెప్తున్నాను, ఆటలు ఆడుతున్నప్పుడు, లోకానుసరంగా జీవించినప్పుడు, ఏమండి, క్రికెట్ అంటే నాకు బాగా ఇష్టం మూలన ఎక్కువగా క్రికెట్ ఆడేవాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇదే వీధిలో ఒక తల్లి ఒక రోజు అంది, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నావు, నా కొడుకుని నేను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాను, నీవు ఎప్పుడైనా కనుక నా గుమ్మం ఎక్కావంటే కనుక నీ కాళ్ళు ఎరగొడతానంది ఒక తల్లి. అయినప్పటికీ నేను ఆటలు మానేవాడిని కదా, ఆటలకు వెళ్ళేవాడిని. అయితే అలాంటి తల్లి ఒక రోజు నాడు ఇక్కడే మా ఇంటి దగ్గరే ఆమె వచ్చి ఒక మాట అన్నది, ఒకప్పుడు ఎలా ఉండేవాడివి రమేష్, నువ్వు ఈ రోజు ఇలాగన మారావు, నీలో ఈ మార్పు కలిగింది అని అంటే ఒకటే అన్న, నన్ను మార్చింది పరిశుద్ధుడైన యేసుప్రభువు వారు. హల్లెలూయా. కాబట్టి నన్ను మార్చాడు నా జీవితంలో ఆయన. అంటే ఆవిడ అన్న మాట ఏంటంటే కనుక, నువ్వు మారావు కదా, నా కొడుకును కూడా నీలాగా మార్చవా అని అడిగింది. దేవునికి స్తోత్రం. నేనన్నాను, నేను మారింది యేసుప్రభువు వారిని బట్టే, నేను నీ కొడుకును మార్చలేను. ఒక వ్యక్తిని మార్చగలిగేది ఎవరైనా ఉన్నాడంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయనే మార్చగలడు. దేవునితో నడవమనండి, కంపల్సరిగా మీ అబ్బాయి మారు మనసు పొందుతాడని సాక్ష్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో మనం అలాంటి పరిస్థితిని తిట్టించుకునే పరిస్థితి, కానీ అదే తిట్టించుకునే పరిస్థితి నుండి దేవుడు కృపను బట్టి, బాబు వందనాలయ్యా, చిన్నవాడినే కానీ ఎవరైనా కనబడితే బాబు వందనాలయ్యా, తిట్టేవారు ఒకప్పుడు, కానీ ఈరోజు దేవుని మహాకృపను బట్టి, ఏమండి, పెద్దవారైనా చిన్నవాళ్ళైనా గౌరవించే ఘనతను దేవుడు అనుగ్రహించాడు. ఇదే నా గొప్పతనం అని చెప్పట్లేదు ప్రియులారా, మన జీవితాల్లో దేవుని మనం ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. అలాగని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోవడానికి కూడా మనలో వీలు లేదు. ఎంత దేవుడు మనకు ఘనపరుస్తున్నా కూడా మనం నేర్చుకోవాలి, వినయం కలిగే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట, దేవుడు మనకు ఘనతనివ్వాలి అంటే ఎవరికి ఘనత కలుగుతుంది అనే అంశం ద్వారా ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడి చెప్పండి. మొట్టమొదటిగా ఎవరికి దేవుడు ఘనతనిస్తాడు? గద్దింపునకు లోబడిన వాడికి, అంటే దేవుని మాటకు లోబడాలి. ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నువ్వు జీవించడం మొదలు పెడతావో అప్పుడు దేవుడు నీకు ఘనతనిస్తాడు. హల్లెలూయా. రెండోదిగా వినయము కలిగి ఉండాలి. అంటే మనలో గర్వం ఎంత మాత్రం రావడానికి వీలు లేదు. ఎప్పుడైతే వినయము కలిగి ఉంటామో తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఘనపరుస్తాడని చెప్పండి. ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు యేసయ్య. హల్లెలూయా. ఏమండి? అలాగనే మూడోదిగా దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో అప్పుడు ఆయన మనలను, మన కుటుంబాలను, ఏంటి, మనకి దేవుడి సంఘాన్ని, పరిచర్యను ఆయన ఘనపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము ద్వారా జీవించే మహాకృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ఒక్క నిమిషం విన్న వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో నీ సేవకుని నిలబెట్టి నాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి, నా జీవితంలో నేను ఘనత పొందాలని ఆశపడుతున్నాను. నా కుటుంబంలో మాకు ఘనత రావాలని ఆశపడుతున్నాను. సేవలో, సంఘంలో, పరిచర్యలో ద్వారాగా నీకు ఘనత రావాలని ఆశపడుతున్నానయ్యా అని విన్న వాక్యాన్ని బట్టి, దేవునితో మాట్లాడిన మాటను బట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా, నిజమే తండ్రి, నేను ఘనపరచబడాలంటే, నాకు ఘనత రావాలి అని అంటే నేను ముందు నీ గద్దింపునకు లోబడాలయ్యా. దాన్ని లక్ష్య పెట్టాలి ప్రభువా అని వాక్యం సెలవిస్తా. ఎందుకంటే దేవుడుగా నీవే ధాన్యములు, ధనము, సమృద్ధిని, ఘనతను ఇచ్చేవాడు నీవేనని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా, నీవే ఘనత ఇచ్చేవాడు అని నేను నమ్ముచున్నాను యేసయ్య.
కాబట్టి నేను ఇక నుండి నీ గద్దింపుకు లోబడతానయ్యా. ఇక నుండి నేను ప్రభా వినయ మనసు కలిగి ఉంటాను. ఇక నుండి నేను నిన్ను గణపరుస్తాను నాయన అని ఇలాంటి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుడు నీకు ఘనతను అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రియమైన తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నాయన, నీకు మహిమ నాయన. తండ్రి ప్రభా, ఇదిగోండి నాయన, ఎవరికి ఘనత అనంటే తండ్రి నీ యొక్క మాటకు గద్దింపునకు లక్ష్య పెట్టే వారికి ఘనత కలుగుతుందని, వినయ మనసు గలవారికి, గర్వం లేకుండా వినయ మనసు గలవారికి ఘనత కలుగుతుందని, నిన్ను గణపరచు వారికి ఘనత కలుగుతుందని 3 విషయాలు ఈ రాత్రి మాతో మాట్లాడావు ప్రభు. కనుక తండ్రి ఆయన ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలు వాక్య ప్రకారం జీవించే కృప యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. నీ సేవకుడిగా నేను, విశ్వాసులుగా నీ బిడ్డలు మరింతగా జీవించే కృప కలుగునుగాక. ఈ వాక్యం ఎందరైతే విన్నారో వాళ్ళలో కూడా అటువంటి కృప కలుగునుగాక. మీరే దీవించి ఆశీర్వదించమని కోరుతూ తండ్రి, ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలు కూడుకున్న ప్రతి బిడ్డను బట్టి నీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావంలో ఆరోపిస్తూ పరిశుద్ధుడును మా రక్షకుడునైనా త్వరగా రాని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, వాదికిలో కనంత నాశనం. యేసుక్రీస్తు నామానికి విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి నీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.